వెల్కమ్ టు హెల్త్ టుడే. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గం పరిధిలో 3 మండలాలు నదీ తీర ప్రాంతాలకు ఆనుకుని ఉండటంతో ఇసుకాసుల అక్రమ దందా 3 లారీలు 6 ట్రాక్టర్లుగా వెలిగిపోతోంది. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు తమ వైపు చూడకుండా వారిని మేనేజ్ చేస్తూ అక్రమ దందా కొనసాగిస్తున్నారు. పెద్ద పెద్ద ఇసుక లారీలు వారి ముందు నుంచి వెళ్తున్నప్పటికీ పోలీసులు, రెవెన్యూ వాళ్లు మాత్రం కనీసం ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అర్ధరాత్రి మెరుపుదాడి చేయడంతో ఇసుక అక్రమ రవాణా చేసేవారు, అధికారులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అర్ధరాత్రి ఇసుక రేవును తనిఖీ చేసిన సబ్ కలెక్టర్. పాలకొండ మండలం చినమంగళాపురం నాగావళి నది నుంచి అక్రమ ఇసుక త్రవ్వకాలను పరిశీలించిన పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ నాగావళి నదిలో ఇసుక అక్రమ త్రవ్వకాలకు ఉపయోగిస్తున్న ఒక జేసీబీను సీజ్ చేసి పాలకొండ పోలీసు వారికి కస్టడీ నిమిత్తం అప్పజెప్పిన రెవెన్యూ అధికారులు. ప్రతిరోజు నది రేవులో తనిఖీలు చేసి నివేదిక సమర్పించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్. ఇంకా రాజం నియోజకవర్గంలో సంతకవిటి, వంగర, రేగిడి మండలంలో రేవులు తనిఖీకి మిగిలి ఉన్నాయి.